ఆరాధనా 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 ఆరాధనా. అందరికీ శుభోదయం. వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషంల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందుకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. నేడు వాక్య ధ్యానాంశము, దేవుని వాగ్దానములను నెరవేర్చును. గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 1 నుండి 10 వచన భాగంలో దేవుడైన యెహోవా తన వాక్కును మరి ప్రవక్త అయిన యెహెజ్కేలుకి అందించినట్లుగా చూస్తుంటున్నాం. తన ప్రజలు ఏ విధంగా అయితే బబులోను చెరలో ఉంటూ వారి యొక్క స్వస్థలంలో నుంచి వెలివేయబడిన స్థితిలో ఏ విధముగా ఉంటున్నారో, దేవుడు మమ్మల్ని మర్చిపోయి ఉన్నాడా, దేవుడు తన వాగ్దానములను మర్చిపోయి ఉన్నాడా అనే ప్రశ్నలతో వారు సతమతమవుతున్న అట్టి సందర్భంలో దేవుడు తన ఒక ఉపమానము ద్వారా మరి అక్కడ జ్ఞాపకము చేస్తుంటున్నాడు. ప్రియులరా, మరి 2 పక్షిరాజులు ఒక మరి ద్రాక్ష చెట్టును గురించిన మాటలను దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ 2 పక్షిరాజులను దేనికి సాదృశ్యము అంటే, మొట్టమొదటి పక్షిరాజు మరి బబులోనులో ఉంటున్న నెబుకద్నెజర్ గురించి సూచనగా జ్ఞాపకం చేస్తుంటున్నది. ఈ ద్రాక్ష చెట్టు దేనికి సాదృశ్యం అంటే, రాజు అయిన జెదెకియా యొక్క గురించి జ్ఞాపకము చేస్తుంటున్నది. ఆయన మరి ఆ సింహాసనం మీద ఉండటము, స్థాపించడము అనేది జ్ఞాపకము చేయబడుతున్నది. ప్రియులరా, అదే విధముగా ఏ విధముగా అయితే ఈ రాజు తన యొక్క నిబంధనను మర్చిన వాడిగా ఉంటూ ఇంకో పక్షిరాజు ఈ ఐగుప్తు వైపు తిరుగుతూ తన యొక్క వాగ్దానములను చేసిన దేవుణ్ణి మర్చిన వాడిగా ఉన్నట్టుగా జ్ఞాపకం చేస్తుంది. ఇట్టి సందర్భంలో 3 ప్రాముఖ్యమైన సత్యభాగములను ధ్యానం చేద్దాం. 10వ వచన భాగంలో చూసినట్లయితే మరి అక్కడ ద్రాక్ష చెట్టుని నాటబడినట్లుగా మనము చూస్తుంటున్నాం. అక్కడ ఎటువంటి స్థితిలో ఆ ద్రాక్ష చెట్టు ఉన్నదిగా చూసినట్లయితే ఎండిపోయిన స్థితిలో ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులరా, ఏ విధముగా అయితే దేవుడు విత్తనం వేయనైనట్టున్నాడో, ఏ విధముగా దేవుడు వాగ్దానం ఇచ్చువాడిగా ఉంటాడో, అదే దేవుడు నెరవేర్చడానికి సంసిద్ధుడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కానీ, అది ఎటువంటి స్థితిగతులు అయినప్పటికీ కానీ, అది ఎండిపోయిన పరిస్థితులు ఉన్నప్పటికీ కానీ, ప్రాణము లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కానీ, దేవుడు ప్రాణము పోసే దేవుడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 2వ ప్రాముఖ్యమైన సత్యము చూసినట్లయితే ప్రొటెక్ట్, రక్షించడం అనే మాటను చూస్తుంటున్నాం. ప్రియులరా, అక్కడ ఒక బలమైన తూర్పు గాలి వీచబడినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఈ ద్రాక్ష చెట్టుని పడగొట్టాలి, దీనిని నాశనము చేయాలని మరి తూర్పు గాలి, భయంకరమైన గాలి తుఫాను వీచబడినట్లుగా మనము చూస్తుంటున్నాం. ప్రియులరా, మన జీవితంలో 3D సమస్యలు మనకు సంభవించినప్పుడు ఈ 3D దేనికి సాదృశ్యం అంటే, మొట్టమొదటిది డౌట్, మరి అనుమానము అనే జ్ఞాపకం చేస్తుంది. 2వ D డిలే అనే మాటను జ్ఞాపకం చేస్తుంది. 3వ D డిస్కరేజ్మెంట్ ని జ్ఞాపకం చేస్తుంటుంది. ఈ 3D సమస్యలు మనకు ఉన్నప్పటికీ, ఎటువంటి భయంకరమైన బలమైన గాలి వీచినప్పటికీ కూడా ప్రియులరా, దేవుడు నమ్మదగిన వాడై ఉంచున్నాడు. అదే యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 14వ వచన భాగంలో దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవాకు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నెరవేర్చువాడను నేనే అంటూ దేవుడు బలముగా వారికి ప్రకటన చేసిన వాడిగా ఉంటున్నాడు. హీ జస్ట్ నాట్ బీన్ అ ప్లాంటర్ ఆఫ్ ద సీడ్ బట్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద సీడ్. ఆయన విత్తనము విత్తువాడు మాత్రమే కాదు కానీ దానిని పోషించి రక్షించే దేవుడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. 3వ ప్రాముఖ్యమైన సత్యము మనం చూసినట్లయితే మరి పెర్ఫార్మ్, నెరవేర్చడం అనే మాటను జ్ఞాపకం చేస్తుంది. గాడ్ just don't speak, he also fulfills his promises. కేవలము తను పనిని ప్రారంభించి వదిలేయడం మాత్రం కాదు కానీ, అది ముగించు వరకు దానిని దేవుడు తనతో ఉంటూ అది పరిపూర్ణమయగా నెరవేర్చబడి ఉన్నంత వరకు దేవుడు తోడుగా ఉన్నవాడిగా ఉంటున్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ప్రియులరా,
the same power that can raise a dead vine in power that will bring promise to life. ఏదైతే ఎండిపోయిన ఈ వృక్షమును తిరిగి జీవముగా ప్రాణముగా నడిపించిన దేవుడై ఉంటున్నాడో ఆ దేవుడే వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో దేవుని యొక్క వాగ్దానములు ఎన్ని ఉన్నాను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి అంటూ జ్ఞాపకం చేస్తుండ్రు. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానములను నెరవేర్చే వాడై ఉంటున్నట్లుగా చూస్తుంది. కాబట్టి ఆ గాడ్ ఇస్ ద గాడ్ హూ plans the promise, who protects the promise, he performs his promises until it is fulfilled perfectly according to his will. దేవుడు ఆయన యొక్క వాగ్దానములు నాటువాడై ఉంటున్నాడు. దేవుడు అతని యొక్క వాగ్దానములను రక్షించువాడై ఉంటున్నాడు. దేవుడు అతని యొక్క వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చువాడై ఉంటున్నాడు. తన చిత్తానుసారముగా పరిపూర్ణంగా నెరవేర్చే వరకు కునుకక నిద్రపోక నిత్యము కాపాడే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు ధైర్యము తెచ్చుకొనుడి. ఈ దినమంతట్లో మీరు చేసే ప్రతి కార్యంలో ప్రతి అడుగులలో దేవుని యొక్క వాగ్దానములను జ్ఞాపకము చేసుకొని ఆ వాగ్దానంపై ఆధారపడుతూ నిత్యము దేవుని యందు సంతోషం సమాధానం పొందుకుంటూ వర్ధిల్లుటకు త్రియేక దేవుడు మీకు సహాయం చేసి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుదము. మహా గొప్ప కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభా, పరిశుద్ధ గ్రంథము మేము విప్పినప్పుడు ప్రతి వాగ్దానములను అవును ఆమెన్ అంటూ క్రీస్తునందు మాకు అనుగ్రహించిన దేవుడవై ఉంటున్నాం. అట్టి వాగ్దానంలో మేము నమ్మువారిగా, అట్టి వాగ్దానంలో మేము స్థిరపరచువారిగా, అట్టి వాగ్దానంలో ప్రభా మేము సంతోషించుటకు నీ కృపను మాకు వెనుక దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానములను నీవు అనుగ్రహించిన దేవుడవై ఉంటున్నావు. వారి జీవితంలో నీవు అనుగ్రహింపబడిన ప్రతి ఒక్క వాగ్దానము, అది శారీరకమైన వాగ్దానము కావచ్చు, మానసికము గురించిన వాగ్దానము కావచ్చు, ఆర్థికమైన పరిస్థితులను బట్టి వాగ్దానము కావచ్చు, వారి ఉద్యోగ స్థితిగతులను గురించిన వాగ్దానము కావచ్చు, వారి కుటుంబమును గురించిన వాగ్దానములు కావచ్చు, వారు ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సొమ్మసిల్లక అధైర్యపడక నీ వాగ్దానమును పట్టు కనులెత్తి చూస్తూ విశ్వాసము పొందుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, ఆల్ఫయు ఒమేగయు నీవై ఉంటున్నావు తండ్రి. నీవు ప్రారంభించిన దేవుడవు, ముగించే దేవుడవై ఉంటున్నావు ప్రభా. దేవ, ముగించు వరకు నీ చిత్తమును నెరవేర్చేంత వరకు దేవా నీవు కునుక నిద్రపోక నిత్యము కాపాడే దేవుడవై ఉంటావు జ్ఞాపకం చేసినావు ప్రభా. ఈరోజు ఆ వాగ్దానములను మేము నెమరవేసుకుంటూ ఆ వాగ్దానములను ధ్యానం చేస్తూ ఆ వాగ్దానం తట్టు మేము కనులెత్తి చూస్తూ ఆ వాగ్దానములను సంతోషముగా సాక్ష్యముగా మలుచుకుంటూ నీకు మహిమ తెచ్చే పాత్రగా నిన్ను దీవించే ఇదిగో సాధనముగా మమ్మల్ని ఈ లోకంలో అనేకమైన స్థలంలో దీవించి ఆశీర్వదించుకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.